వెల్కమ్ టు రాజనీతి. పర్చూరు నియోజకవర్గంలో మైనింగ్ శాఖ అధికారులు కొన్ని గ్రానైట్ క్వారీలలో తనిఖీలకు వెళ్ళారు. ఈ తనిఖీలకు వెళ్ళిన సందర్భంగా సహజంగా అధికారులు వెళ్ళాలి. అధికారులతో పాటు వైసీపీ కార్యకర్తలు కొంతమంది వాళ్ళ కారుల్లో వెళ్ళారు. అంతేకాకుండా ఆ కారుల్లో కారం డబ్బాలు, కర్రలు, కత్తులు కూడా దొరికినాయి. అంటే వీళ్ళు దండయాత్రకు వెళ్ళారో తనిఖీలకు వెళ్ళారో అర్థం కాని పరిస్థితి ఉంది. రాష్ట్రంలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. దీని గురించి మనతో మాట్లాడటానికి స్టూడియోలో ప్రముఖ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు. రాజేష్ గారు నమస్తే అండి. నమస్తే రాజేష్ గారు, నిన్న పర్చూరు కాన్స్టిట్యున్సీలో చూసాం. అంటే చాలా దారుణంగా మనం అసలు ఎక్కడున్నాం, ఇది ప్రజాస్వామ్యమేనా? బీహార్లో కూడా ఇట్లా జరగవేమో. ఏది ఇంతకుముందు పూర్వ బీహార్లో కూడా వైసీపీ కార్యకర్తలను వేసుకొని మైనింగ్ వాళ్ళు తనిఖీలకు రావటం ఏంటి, మారణాయుధాలు తీసుకొని రావటం ఏంటి, దీని గురించి అడిగిన ఎమ్మెల్యే మీద దాడి చేయబోవటం, ఇవన్నీ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఎంత అరాచకం చేయబోతుందనే ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. దీని మీద పోలీసులేమో వీళ్ళ మీద బాధితుల మీద కేసులు పెట్టారు, వాళ్ళ మీద కేసులు పెట్టలే, వీళ్ళ ఫిర్యాదులు అసలు తీసుకోలేదు. రేపు పొద్దున ఇది ఎలా జరగబోద్ది, ఎలక్షన్ల మీద దీని ప్రభావం ఎట్లా ఉండబోతుంది, వీళ్ళు ఏ రకంగా ఎలక్షన్ని ఇది చేయబోతున్నారు అనేది మీ ద్వారా మేము వినాలనుకుంటున్నాం. సహజంగా మనకి యథా రాజా తదా ప్రజలు అంటారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యథా పాలకుడు, యథా నాయకుడు, తదా యంత్రాంగం, తదా అనుచరులు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిది డ్యూయల్ రోల్. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికార పార్టీ అధ్యక్షుడు. ముఖ్యమంత్రి ఎటువంటి వైఖరించుకుంటా ఉన్నారో ఆ యంత్రాంగం కూడా అదే వైఖరించుకుంటా ఉన్నారు. పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నైజాన్ని ఎంచుకుంటా ఉన్నారో వాళ్ళ శ్రేణులు కూడా దాన్ని అనుసరిస్తూ ఉన్నారు. మీరు రీసెంట్గా విశాఖపట్నంలో జరిగిన సిద్ధం అనే ఒక సభలో ప్రతిపక్ష నాయకుల కటౌట్లని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా కిరణ్ కుమార్ రెడ్డి గారిని, వాస్తవంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా శర్మ గారు ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అయినా సరే మరి కిరణ్ కుమార్ రెడ్డి గారి రూపంలో ఒక కటౌట్ పెట్టి వాళ్ళని, ఆ కటౌట్లని మామూలుగా మన బాక్సింగ్లో పంచింగ్ బ్యాగ్స్ ఉంటాయి, ఆ పంచింగ్ బ్యాగుల ద్వారా ఆ కటౌట్ని గుద్దిచ్చే ప్రయత్నం, రాళ్లతో కొట్టించే ప్రయత్నం, కింద పడేసి కాళ్ళతో తొక్కిచ్చే ప్రయత్నం చూస్తేనే ఇవాళ వైసీపీ పార్టీ అనుసరిస్తున్న ఉన్మాదానికి, రాక్షసత్వానికి, హింసావాదానికి ప్రతీకగా నిలుస్తూ ఉన్నాయి. అదే వైఖరి అన్ని సందర్భాల్లో కొనసాగిస్తూ ఉన్నారు. అదే వైఖరి ఇవాళ ప్రభుత్వ అధికారులు, వాళ్ళు మేము ప్రభుత్వాధికారులము, సమాజానికి బాధ్యులము, ప్రజలు కట్టిన పన్ను నుంచి మాకు జీతాలు అందుతున్నాయి అనే అంశాన్ని మర్చిపోయి వైసీపీ సేవలో తరించిపోతూ ఉన్నారు. ఇదే పర్చూరు నియోజకవర్గంలో మీరు రీసెంట్గానే ఓట్ల తొలగింపులు చేర్పుల దగ్గర అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పని తహసీల్దార్లు సస్పెండ్ అయ్యారు, ఒక సిఐ సస్పెండ్ అయ్యాడు, 3 ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు, బిఎల్ఓలు సస్పెండ్ అయ్యారు, డిప్యూటీ తహసీల్దార్లు సస్పెండ్ అయ్యారు. అయినా సరే వాళ్ళకి కనీస మాత్రపు సిగ్గు, అంటే ఇన్ని సస్పెన్షన్స్ ఎదురవుతున్న అధికార పార్టీ సేవలో తరించిన పర్యవసానం అల్టిమేట్గా విక్టిమ్స్గా వీళ్ళు మారుతున్న, పై అధికారులు తీసుకునే చర్యలకు వీళ్ళు బాధ్యులు అవుతున్నా వీళ్ళ వైఖరిలో మాత్రం మార్పు రావట్లా. అదే ఓరోడు కొనసాగిస్తా మరింత రెచ్చిపోయి నిన్న అక్కడ తెలుగుదేశం శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు గారు ఉన్నారు. ఈ ఏలూరు సాంబశివరావు గారే ఈ ఓట్ల తొలగింపులు చేర్పుల అంశాన్ని గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లిన పర్యవసానం అక్కడ అధికార వ్యవస్థ చర్యలకు బాధ్యులయ్యారు. ఇటువంటి నేపథ్యంలో వాళ్ళు ఒక టార్గెటెడ్గా ఏలూరు సాంబశివరావు గారిని ఏదో ఒక రకంగా ఇబ్బందులు పాలు చేయాలి ఎన్నికల ముందు అనే ఉద్దేశంతో ఆయన అనుయాయులకు సంబంధించిన గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లు, మైనింగ్ క్వారీల్లో తనిఖీలు చేపట్టారు. సరే, అక్కడ ఏదైనా ఉల్లంఘనలు ఉంటే, అక్కడ ఏదైనా అక్రమాలు జరుగుతూ ఉంటే, అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంటే మైనింగ్ విజిలెన్స్ వాళ్ళతోటి మీరు తనిఖీలు చేసుకోవచ్చు, ఎవరు కాదనరు. దానికి డ్యూ ప్రాసెస్ ఉంటుంది. మీరు తనిఖీలు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ మైన్లో యజమానులు మీకు ఏదైనా
అక్కడ ఆటంకాలు ఆటంకం. సృష్టిస్తుంటే ఉమ్. శాంతి భద్రత సమస్యగా మారుతుంది అనుకుంటే పోలీసు పోలీసుల సహాయం తీసుకోవచ్చు. ఉమ్. కానీ వైసీపీ నాయకులు వైసీపీ శ్రేణుల సహాయం తీసుకోవడం ఏంటి? వాళ్ళు మీతో కంపెనీ అవ్వడం ఏంటి? వాళ్ళు వాళ్ళ వాహనాల్లో కర్రలు, కత్తులు, కార పొట్లాలు క్యారీ చేయడం ఏంటి? అంటే మీరు భౌతిక దాడులకు వెళ్తున్నారా? ఉమ్. ఏదైనా ఫ్యాక్షన్ దాడులు చేయడానికి వెళ్తున్నారా మీరు? అసలు ఈ నైజం ఏంటి? అసలు ఈ వైఖరిని ఏ విధంగా సమర్థించుకుంటారు? నిన్న అక్కడ ఎమ్మెల్యే గారు ఆయన ప్రశ్నించారు, అసలు ఈ వ్యక్తులు ఎవరు, వీళ్ళు మీతో ఎందుకు కంపెనీ అయ్యారు, అసలు ఈ వాహనాలు ఎవరు, మీ ఐడెంటిటీ ఏంటి అని చెప్పని ప్రశ్నిస్తే ఆ కొరకొండ శ్రీనివాస్ అని చెప్పని అధికారులతో పాటు వచ్చిన వైసీపీ నాయకుడు ఎమ్మెల్యే గారి మీద దాడికి ప్రయత్నం చేశాడ. అంటే ఎంత బరితెగింపు, అంటే ఎంత దుస్సాహసాన్ని కొడిగడుతున్నారు. అంటే ఇవాళ వైసీపీ శ్రేణులకి ఎట్లయిపోయిందంటే మేము ఏదైనా చేయగలుగుతాం. ఎందుకు? వాళ్ళ నాయకుడు ఆ విధమైన స్వేచ్ఛ స్వాతంత్రం వాళ్ళకి ఇస్తా ఉన్నాడు. అవును. ఆయన కళ్ళలో ఆనందం చూడటం కోసం ఎట్లయితే ఒక ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వస్తే ఆయనకి మంత్రి పదవి దక్కిందో, ఎవరైతే దూషణ పోషణకు పాల్పడుతున్నారో వాళ్ళకి రాజకీయాల్లో ప్రమోషన్స్ దక్కుతా ఉన్నాయో, అది చూసిన తర్వాత మా పార్టీ విధానం ఇదే, మా ప్రభుత్వ మార్గం ఇదే, మా ప్రభుత్వం నిర్దేశిస్తున్న మార్గం ఇదే, మేము దీన్ని అనుసరిస్తామని చెప్పని ఇవాళ శ్రేణులు కూడా అదే తీరుని ఎంచుకుంటా ఉన్నారు. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం కదా, రాష్ట్ర స్థాయిలో ఇవాళ ఇసుక దగ్గర నుంచి మొదలుపెట్టి లాటరైట్ దాకా, బాక్సైట్ దాకా అడ్డగోలుగా మైనింగ్ అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రకృతి వనాలని దారుణంగా లూటీ చేసేస్తున్నారు. రీసెంట్గా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో క్వాడ్జ్ అక్రమ మైనింగ్కి సంబంధించి ఆయన కొన్ని రోజుల తరబడి అక్కడ ధర్నా చేశారు. ధర్నా చేస్తే ఆయన్ని బలవంతాన తరలించారు తప్ప ఆ మైనింగ్ అక్రమాలకు పాల్పడిన వాళ్ళ మీద ఇప్పటిదాకా కేసులు లేవు. కనీసం దాన్ని అరికట్టే ప్రయత్నం కూడా చేయాలి. అక్కడ ఆయన ఆ లారీలు ట్రాన్స్పోర్ట్ కానికుండా వాటికి అడ్డంగా కూర్చున్నారు. ఆయన ఈ లారీలు ఎవరు ఆ మెటీరియల్ సీజ్ చేసే ప్రయత్నం కూడా మైనింగ్ అధికారుల నుంచి జరగల. సిలికా శాండ్ గురించి అదే నెల్లూరు జిల్లాలో ఆయన చాలా నిర్దిష్టమైన సమాచారంతో ఆరోపణ చేయడం జరిగింది. దాని మీద విచారణ జరగల. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ గురించి చాలా నిర్దిష్టమైన సాక్ష్యాధారాలతో ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వాటి గురించి చర్యలు లేవు. అటువంటి సందర్భంలో ఇవాళ ఒక రకంగా ఇసుక అక్రమ క్వారీయింగ్ గురించి వస్తున్నాం మనం. జేపీ వెంచర్స్ సంస్థకి మే 13వ తారీఖు రోజే వాళ్ళకి ఇచ్చిన లీజ్ పీరియడ్ టర్మినేట్ అయిపోయినా కూడా వాళ్ళ పేరు మీదే జిఎస్టీ కొనసాగిస్తా, వాళ్ళ పేరు మీదే వే బిల్స్ చూపిస్తా నిన్న మొన్నటి వరకు లారీలు లోడ్ అవుతానే ఉన్నాయి. అంటే అసలు ఎవరికి వెళ్తున్నాయి ఈ డబ్బంతా? ఇప్పుడు ఒక కాంట్రాక్ట్ సంస్థకు మీరు ఇచ్చిన కాంట్రాక్ట్ పీరియడ్ టెన్యూర్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ పేరు మీద జిఎస్టీ బిల్స్ చలామణి అవుతున్నాయి అంటే అవి తప్పుడు జిఎస్టీ బిల్సే కదా. పైగా జేపీ వెంచర్స్ నుంచి జిఎస్టీ సబ్మిషన్స్ లేవు నెలల తరబడి. గత 6 నెలలుగా జిఎస్టీ సబ్మిషన్స్ లేవు. జిఎస్టీ సబ్మిషన్స్ లేవు అని అంటే వాళ్ళ కాంట్రాక్ట్ పీరియడ్ టెన్యూర్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి సబ్మిషన్స్ లేవు. మరి ఈ చలామణి అయినా ఈ జిఎస్టీ వాళ్ళ నెంబర్తో చలామణి అయినా ఇవన్నీ తప్పుడు వేబిల్సే కదా. మరి ఏమైపోయింది ఈ మైనింగ్ డిపార్ట్మెంటు, ఈ ప్రైవేట్ ఆర్మీలు, ఈ పోలీస్ డిపార్ట్మెంటు, మైనింగ్ విజిలెన్స్, వీళ్ళందరూ ఎక్కడ నిద్రపోతున్నారు? మనం గతంలో చూసాం ఈస్ట్ గోదావరి జిల్లాలో అక్కడ అడవిని నరికేసి రోడ్ ఫామ్ చేసి అక్కడ లాటరైట్ మున్సిపల్ బాక్సైట్ అక్రమ మైనింగ్ జరుగుతుంది అని చెప్పని ఆ గిరిజనుల ఫిర్యాదు మేరకు తెలుగుదేశం బృందం అక్కడ పర్యటించడానికి వెళ్తే వాళ్ళని అరెస్ట్ చేశారు. చివరికి అది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతోటి విచారణకు వస్తే ఆ విచారణకు వచ్చిన సందర్భంగా కూడా అక్కడ అధికారులకు సహాయ నిరాకరణ చేసిన తీరు చూసాం మనం. అంటే అడ్డగోలుగా ప్రకృతి వనరుల లూటీకి అలవాటు పడి ఆ లూటీకి అలవాటు పడి ఉన్న దగ్గర వాళ్ళ మీద చర్యలు ఉండవు, వాళ్ళ మీద కట్టడి చేసే ప్రయత్నం జరగట్లా. నిన్న చంద్రబాబు నాయుడు గారు పొన్నూరు నియోజకవర్గంలో సభ పెట్టడం జరిగింది. ఎక్కడైతే ఆయన సభ ఏర్పాటు చేశారో ఆ సభ ఏర్పాటు చేసిన ప్రాంతంలోనే 700 ఎకరాల్లో అక్కడ గ్రావెల్ క్వారీయింగ్ 80 అడుగుల లోతున దాదాపుగా ఒక్కొక్క ఎకరంలో 3 కోట్ల రూపాయల గ్రావెల్ని అక్రమంగా తరలించారు. 2000 కొంత కోట్ల రూపాయల గ్రావెల్ అక్రమ క్వారీయింగ్ జరిగింది అక్కడ. నాకు తెలుసు, మాకు చాలా సమీప గ్రామాలు అవన్నీ కూడా. అది చాలా ప్రమాదం కదండి. 80 అడుగుల లోతు 700 ఎకరాలు తవ్వేస్తే ఇప్పుడు గతంలో అక్కడ చాలా సందర్భాల్లో వర్షాకాలం ఏముండవు. గతంలో చాలా సందర్భాల్లో అక్కడ వర్షాకాలంలో నీళ్లు నిలబడి ఉండి చిన్నపిల్లలు తెలియక ఈతకి చెప్పని దిగి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి.
మాకు చాలా సమీప గ్రామాలు అవన్నీ కూడా. మా గ్రామానికి చాలా సంబంధ బాంధవ్యాలు ఉన్న గ్రామాలు. మామిడి తోటలు చాలా పేరు, సపోటా తోటలు, సేకూరు సపోటా అని వచ్చాయి మీకు, చిన్న నాటు సపోటా, చాలా స్వీట్గా ఉండేవి. ఆ తోటలు మొత్తం అంతర్ధానం అయిపోయినాయి ఇవాళ. మేము మామిడికాయలు తీసుకొచ్చేవాళ్ళం మా ఊరి నుంచి బైక్ మీద వెళ్ళి అక్కడికి. అట్లాంటిది ఇవాళ ఆ గ్రామాలు రూపురేఖలు మొత్తం మారిపోయినాయి. ఇవాళ హార్టికల్చర్ అనేది కనుమరుగైపోయే పరిస్థితులు. మీకు గుంటూరు నుంచి తెనాలి వెళ్ళే రైల్వే ట్రాక్కి 2 వైపులా వస్తాయి ఇవి. సంగండేరికి చుట్టుకొని ఉంటుంది అనమాట. 2100 కోట్ల రూపాయల గ్రావెల్ అక్రమ క్వారీలు, ప్రకృతి వనరులు. రేపు భవిష్యత్తు తరాలకి రేపటి రోజున రాజధాని నిర్మాణం వేగవంతం అయితే అక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఫార్మేషన్ జరగాలి అని అంటే మెటీరియల్ దొరకదు. ఇంకా మెటీరియల్ దొరకదు. ఇంకా వేరే దగ్గర స్కోప్ లేదు. మొత్తం డెల్టా ఏరియా అదంతా. ఈ ప్రాంతంలోనే గ్రావెల్ దొరుకుతుంది మనకి. దీన్ని మొత్తం లూటీ చేసేసారు. రేపు నిర్మాణ రంగం వేగవంతం అయితే, వేగం పుంజుకుంటే అక్కడ చాలా కష్టతరమైన పరిస్థితులు అనమాట. ఇటువంటి నేపథ్యంలో ఇవాళ మైనింగ్ అధికారులు ఇంతటి అత్యుత్సాహ ప్రదర్శన ఎందుకు చేస్తున్నారు? మీరు ఉల్లంఘనలు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోండి. అంతేగాని అధికార పార్టీ నాయకుల్ని తోడు చేసుకొని వాళ్ళు కర్రలు కత్తులు క్యారీ చేసి, అంటే వాళ్ళని మీరు తోడు తెచ్చుకున్నారా, వాళ్ళకి మీరు తోడు వచ్చారా? అంటే వాళ్ళ ఎజెండా అమలుపరచడానికి మీరు వచ్చారా, మీకు సహాయంగా వాళ్ళు వచ్చారా? మీకు సహాయంగా రావాలి అని అంటే వాళ్ళు కాదు రావాల్సింది, పోలీస్ డిపార్ట్మెంట్ రావాలి. అధికారిక రైడ్ కనుక అయ్యి ఉన్నట్టయితే అసలు ఎంత ధైర్యం ఒక ప్రభుత్వ అధికారి అయి ఉండి వేరే వాళ్ళని ప్రైవేట్ వ్యక్తులను తీసుకొని తనిఖీకి రావటం. ముందు ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి కదా. ఇక్కడ అంటే జరిగిందేంటి, దాన్ని ప్రశ్నించిన బాధితుల మీద కేసులు నమోదు చేశారు. అంటే ఇక్కడ ప్రభుత్వం అధికారం ఇంకొక 2 నెలల పాటు అధికారం కొనసాగుతుంది కాబట్టి వాళ్ళు మేము ఏం చేసినా నడుస్తుంది అనుకుంటున్నారు. ఇదే అధికారులు కదా రేపటి రోజున కూడా ప్రభుత్వాలు కదా, ఇదే విభాగాల్లో పనిచేయాలి కదా. అధికారాలు శాశ్వతం కాదు. ఎన్నికలు ఎవరిని అధికారంలో ఉంచాలి, ఎవరిని దించాలి అని చెప్పని నిర్దేశిస్తాయి. కానీ మీరు మీ విధుల్లోనే కొనసాగాలి. మీరు మీ ఉద్యోగ ధర్మాన్ని కట్టుబడే పనిచేయాలి. రేపటి రోజున ఇదే ఉత్సాహ ప్రదర్శన మీరు చేయగలుగుతారా? ఇదే ప్రభుత్వం రేపు ఎన్నికలు కాకుంటే, రేపు ఇవాళ ప్రతిపక్షం రేపు అధికారంలోకి వస్తే ఆ రోజు కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగులుగానే కొనసాగాలి కదా. ఆ రోజు మీ రక్షణకి ఈ రోజు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళిన ఈ ప్రైవేట్ ఆర్మీలు ఈ కర్రలతోటి కారపొట్లతోటి మీ వెనకొచ్చిన వాళ్ళు ఆ రోజు మీకు అండగా నిలబడతారా? ఎందుకు మీరు ఇంతటి అత్యుత్సాహ ప్రదర్శన చేస్తున్నారు? మీరు మీ ఉద్యోగ ధర్మాన్ని మీరి కిరాయి వ్యక్తులతో కిరాయి మోటార్లాగా మీరెందుకు మీ ఇంటిగ్రిటీ మీరు పోగొట్టుకుంటున్నారు? మీకు ఈ ప్రభుత్వం చేస్తున్న అంటే అదనపు గౌరవ మర్యాదను మీకేం కల్పిస్తుంది? ఈ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ విభాగాలని ప్రభుత్వ ఉద్యోగాలను ఏ విధంగా అయితే వంచనకు గురి చేస్తుందో, ఏ విధంగా అయితే వాళ్ళకి ఇవ్వాల్సిన కనీసపు అంటే నెల జీతం కూడా 1వ తారీఖు ఇవ్వట్లేదో అందులో మీరు కూడా అంతర్భాగమే. ఆ విషయాన్ని రియలైజ్ అవ్వకుండా మీరేదో అధికార పార్టీ నాయకుల మెహర్బానీ కోసం అని చెప్పని, లేదు వాళ్ళు ఇచ్చే అక్రమార్జనకు అలవాటు పడి ఈ రకమైన ఉల్లంఘనకు పాల్పడ్డప్పుడు రేపటి రోజున చట్టపరమైన చర్యలకు కూడా మీరు కూడా బాధ్యులు అవుతారు. మీరే బాధ్యులు అవుతారు. మొట్టమొదట ఆల్రెడీ ఇప్పుడు ఇదే నాయకుల కనుసన్నల్లో వాళ్ళ ఆదేశాలు పాటించి అదే నియోజకవర్గంలో బాధితులుగా మారిన చాలామంది అధికారులు ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తున్నారు. ఆ గుణపాఠం ఆ పరిస్థితులు చూసిన తర్వాత కూడా మీరు ఇంకా గుణపాఠం నేర్చుకోకుండా ఇదే వైఖరి అవలంబిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు చేసిన ఈ అత్యుత్సాహ ప్రదర్శనని అవసరమైతే న్యాయస్థానాల్లో తలుపు తట్టైనా సరే వీళ్ళని చర్యలకు బాధ్యతను చేసి తీరాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.